రేపు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డి కోసం భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పార్టీ నుంచి చాలా కీలకమైనటువంటి నేతలు ఢిల్లీ నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో తెలంగాణ డీజీపీ రవి గుప్తా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటికే మీరు ఏర్పాట్లను పర్యవేక్షించారు, భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, చాలామంది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎల్బీ స్టేడియం కెపాసిటీ ఎంత సార్? ఎట్లాంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు? ఈరోజు మార్నింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఆర్గనైజర్స్ చెప్తున్నారు అబౌట్ 1.5 lakh వస్తారు. సో ఎల్బీ స్టేడియం కెపాసిటీ ఫుల్ అయిన తర్వాత బయట రోడ్లో కూడా ఎల్ఈడి స్క్రీన్స్ పెడతారు అండ్ అరేంజ్మెంట్స్ విల్ బి మేడ్ ఫర్ పబ్లిక్ అండ్ బికాస్ ఆల్ ఆర్ వెల్కమ్. సో డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పబ్లిక్ అండ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కమింగ్, అరేంజ్మెంట్స్ విల్ బి మేడ్. సార్, కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా, రాహుల్ లాంటి నేతలు కూడా వస్తున్నారు, వాళ్లకు ప్రత్యేక భద్రత ఉంటుంది. Yes, some VVIPs and some leaders from outside the state, they will come. Some will come via Shamshabad, kontamandi Begumpet ki vastaru. So we'll make standard arrangements as per SOP and standard protocols. All security arrangements will be made. And least inconvenience to the public, arrangements will be made. ఏమైనా ప్రాసెస్ ఇష్యూ చేశారా సార్ ప్రత్యేకంగా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యకర్తలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది జిల్లాల నుంచి. ఎస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ ఆఫీస్ నుంచి పాసెస్ ఇష్యూ చేస్తారు. కలర్ కోడింగ్ కూడా ఉంటుంది పార్కింగ్ కోసం. ఏ కలర్ ఎక్కడ పార్క్ చేయాలో అది కూడా డీటెయిల్స్ సిపి గారు చెప్తారు. బందోబస్తు విషయంలో చాలా క్లియర్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏర్పాట్లు అన్నీ చూస్తూ ఉంటే ఏమైనా రూట్ మ్యాపింగ్ లేకపోతే మనకు ట్రాఫిక్కి సంబంధించినటువంటి అంశం ఏమైనా ఉందా సార్? Yes, the CP Hyderabad will be issuing traffic advisories and public advisories and press ki kuda release చేస్తారు. ఈవినింగ్ ఫైనలైజ్ చేసి మొత్తం మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. ప్రత్యేక సీసీ కెమెరాలు అట్లాంటివి ఏర్పాటు చేస్తా ఉన్నారు సార్? ఎస్, డెఫినెట్లీ సీసీటీవీ కెమెరాస్ ఆర్ దేర్ అండ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో కూడా మానిటరింగ్ జరుగుతుంది. And we have a sufficient number of cameras installed in the stadium and outside also to monitor traffic and the movement of public. థ్యాంక్ యూ సార్. ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది, భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున తెలంగాణ మొట్టమొదటిసారిగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతూ ఉంది. సీఎంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి అనౌన్స్ అయినటువంటి నేపథ్యంలో అందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు మధ్య ఈ కార్యక్రమం జరుగుతుందని డీజీ రవి గుప్తా గారు చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ శివతో రఫీ, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.